जय माँ निर्मल माँ, श्री माँ निर्मल माँ। जय माँ, जय जय माँ, श्री माँ निर्मल माँ। जय भगवती देवी नमो वरदे, जय पाप विनाशिनी बहुफल दे। जय शुंभ निशुंभ कपाल धरे, प्रणमामि तु देवी नराति हरे। जय माँ, जय जय माँ, श्री माँ निर्मल माँ। जय चंद्र दिवाकर नेत्र धरे, जय पावक भूषित वक्त्र वरे। जय भैरव देह नीलीन पवे, जय अंधक दैत्य विशोष करे। जय माँ, जय जय माँ, श्री माँ निर्मल माँ। जय महिष विमर्दिनी शूल करे, जय लोक समस्त पाप हरे। जय देवी पितामह विष्णु नुते, जय भास्कर शक्र शिरोवनते। जय माँ, जय जय माँ, श्री माँ निर्मल माँ। जय षण्मुख सायुध ईशनुते, जय सागर गामिनी शंभुनुते। जय दुख दरिद्र विनाश करे, जय पुत्र कलत्र विवृद्धि करे। जय माँ, जय जय माँ, श्री माँ निर्मल माँ। जय देवी समस्त शरीर धरे, जय नाक विदर्शिनी दुख हरे। जय व्याधि विनाशिनी मोक्ष करे, जय वांछित दायिनी सिद्धि भरे। जय माँ, जय जय माँ, श्री माँ निर्मल माँ। आदि शक्ति मेरी बिनती सुनिए, आदि शक्ति मेरी बिनती सुनिए, आदि शक्ति मेरी। पूजन का अधिकार दीजिए, पूजन का अधिकार दीजिए। शरणागत है हृदय पुजारी, बिनती सुनिए, आदि शक्ति मेरी बिनती
गुरु चरणन की लागी लगन है, गुरु चरणन की लागी लगन है। तब चरणन में उतरा स्वर्ग है, तब चरणन में उतरा स्वर्ग है। परमेश्वर है मंगलकारी, परमेश्वर है मंगलकारी। होए साधक पार उतारे, बिनती सुनिए आदि शक्ति मेरी, बिनती सुनिए आदि शक्ति मेरी। प्रीत बहे अविरल नैनन से, प्रीत बहे अविरल नैनन से। हे हृदयेश्वरी भव भय भंजन, हे हृदयेश्वरी भव भय भंजन। माँ ऐसी शुभ शक्ति दीजिए, माँ ऐसी शुभ शक्ति दीजिए। सब में जागे आनंद विहारे, बिनती सुनिए आदि शक्ति मेरी, बिनती सुनिए आदि शक्ति मेरी। और कहूँ क्या अंतर्यामी, और कहूँ क्या अंतर्यामी। आत्मबोध अनुभूति की दात्री, आत्मबोध अनुभूति की दात्री। आदि गुरु गुरुओं की माता, आदि गुरु गुरुओं की माता। इस विनीत को गुरु पद दीजिए, सुनती सुनिए आदि शक्ति मेरी, बिनती सुनिए आदि शक्ति मेरी। पूजन का अधिकार। जय श्री माता जी। ఈ ప్రాతకాల ధ్యాన కార్యక్రమానికి వచ్చిన సహజయోగిని సహజయోగులందరికీ కూడా ఆత్మపూర్వకమైన స్వాగతం. ముందుగా మన రెండు అరచేతులను శ్రీమాతాజీ గారి వైపు తెరిచి ఉంచుకొని శ్రీమాతాజీ గారి యొక్క బొట్టు వంక చూస్తూ మన చిత్తాన్ని పూర్తిగా అంతర్ముఖం చేసుకుని మనలో వచ్చే చైతన్యాన్ని గమనించుకుంటూ అమ్మా శ్రీమాతాజీ, దయచేసి మీరు మా సామూహికతలోకి రండి తల్లి. చేసేది చేయించేది అన్నీ మీరే తల్లి. మేం కేవలం మీ యొక్క పనిముట్లు మాత్రమే.
శ్రీమాతాజీ, దయచేసి మా అందరి సహస్రారాల్లోకి, మా హృదయాల్లోకి రండి తల్లి. మీ పవిత్రమైన పాదపద్మాల దగ్గర మా అందరి సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి తల్లి. అందరం కూడా తల్లి యొక్క పవిత్రమైన పాదపద్మాల దగ్గర సంపూర్ణ శరణాగతిని తీసుకుని కుండలని ఉద్దానపరుచుకుని బంధన వేసుకుందాం. మన చిత్తాన్ని పూర్తిగా మన సహస్రారంలో ఉంచుకుంటూ అత్యంత శక్తివంతమైన 3 మహామంత్రాలను తీసుకుందాం. శ్రీ గణేష మంత్రం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती
మన రెండు అరచేతులు భూమాత మీద ఉంచుకొని మన చిత్తాన్ని పూర్తిగా భూమాతకు మన చేతికి మధ్య భాగంలో ఉంచుకుంటూ అమ్మా భూమాత, దయచేసి మా సూక్ష్మ శరీరములో ఉన్న సమస్తమైన చక్రాల్లోను నాడుల్లో ఉన్న అన్ని రకాల నకారాత్మక శక్తులను, బాధలను, పీడలను, మోక్షానికి వ్యతిరేకమైన గుణాలన్నింటినీ మీలోకి తీసుకోండి తల్లి. ఓ పృథ్వీమాత, మీ యొక్క అనంతమైన సహనాన్ని, ఓర్పును మా అందరికీ ప్రసాదించండి తల్లి. మన చక్రాల్లో ఉన్న బాధలు మన చేతి వేళ్ల కొనల ద్వారా భూమాత తీసుకోవటం మనం గమనించుకోవచ్చు. శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన ఎడమ అరచేతిని శ్రీమాతాజీ గారి వైపు, కుడి చేతిని భూమాత మీద, చిత్తం పూర్తిగా మన ఇడానాడిలో మన ఎడమ మూలాధార చక్రం నుంచి ఎడమ ఆజ్ఞ కుడి చెవి పై భాగం వరకు మన చిత్తాన్ని పూర్తిగా మన ఎడమ అరచేతిలోను సహస్రారంలో ఉంచుకుంటూ, శ్రీమాతాజీ దయచేసి మా ఇడానాడిలో ఉన్న సమస్తమైన దోషాలను, బాధలను పూర్తిగా భూతత్వం ద్వారా తొలగించండి తల్లి. మాలో ఉన్న శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథుని యొక్క శక్తులను పూర్తిగా జాగృతి చేసి మా ఇడానాడి అంతటికీ కూడా చల్లని చైతన్యం ప్రసాదించండి తల్లి. మా అందరిలో శుద్ధ ఇచ్ఛను, శుద్ధ విద్యను ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని పూర్తిగా మన ఇడానాడిలోనే ఉంచుకుంటూ శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథుని యొక్క మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన కుడి చేతి 5 వేళ్ల కొలలను ఎడమ భుజం మీద ఉంచుకొని, ఇక్కడ శ్రీ లలితా చక్రం ఉంటుంది. మనలో ఉన్న శ్రీ లలితా చక్రాన్ని పూర్తిగా సరిచేయమని ఓ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లలితా చక్ర స్వామిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన ఇడానాడి పూర్తిగా తేలికవటం మనం గమనించుకోవచ్చు. మనలో ఉన్న అన్ని రకాల బాధలను, భయాలను, నిరాశలను పూర్తిగా తొలగించమని అమ్మని ప్రార్థిస్తూ కొంతసేపు మన ఇడానాడి మీదే చిత్తాన్ని ఉంచుదాం.
నెమ్మదిగా మన కుడి చేతిని శ్రీమాతాజీ గారి వైపు, ఎడమ చేతిని ఆకాశం వైపు, చిత్తం పూర్తిగా మన పింగళా నాడిలో, కుడి స్వాధిష్టాన చక్రం నుంచి కుడి ఆజ్ఞ వరకు. శ్రీమాతాజీ, దయచేసి మా పింగళా నాడిలో ఉన్న సమస్తమైన దోషాలను, బాధలను ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. శ్రీమాతాజీ, మా పింగళా నాడిలో ఉన్న శ్రీ మహాసరస్వతి, శ్రీ హనుమంతుని యొక్క శక్తులను పూర్తిగా జాగృతి చేసి మా అందరికీ, మా పింగళా నాడి అంతటికీ కూడా చల్లని చైతన్యం ప్రసాదించండి తల్లి. శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని పూర్తిగా మన సహస్రారంలో, మన కుడి అరచేతిలో ఉంచుకుంటూ తల్లి ఇచ్చే చైతన్యాన్ని పరిశీలించుకుందాం. మన ఎడమ చేతి 5 వేళ్ల కొనలను మన కుడి భుజం మీద ఉంచుకుని, ఇక్కడ మన శ్రీ చక్రం ఉంటుంది, మన శ్రీచక్రాన్ని సరిచేయమని అమ్మని ప్రార్థిస్తూ, ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ శ్రీచక్ర స్వామిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన పింగళ నాడిలో ఉన్న అన్ని రకాల ఒత్తిడులను, అన్ని రకాల భవిష్యత్తు సంబంధించిన ఆలోచనలను, అధికమైన వేడిని అంతటినీ కూడా పూర్తిగా తొలగించమని అమ్మని ఆత్మపూర్వకంగా ప్రార్థిస్తూ, మన పింగళా నాడిని పూర్తిగా సరిచేయమని ప్రార్థిద్దాం. మన 2 అరచేతులు శ్రీమాతాజీ గారి వైపు, చిత్తం పూర్తిగా మన మధ్య నాడిలో సుషుమ్నా మార్గంలో, చిత్తాన్ని మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు నడుపుకుంటూ, శ్రీమాతాజీ దయచేసి మా గతానికి సంబంధించిన అన్ని రకాల ఆలోచనలు, భవిష్యత్తు సంబంధించిన అన్ని రకాల ఆందోళనలను పూర్తిగా తొలగించండి తల్లి. మమ్మల్ని సదా వర్తమానంలో ఉంచండి తల్లి. మా సుషుమ్నా మార్గాన్ని పూర్తిగా విశాలం చేయండి తల్లి. మా అందరికీ పూర్తి సమతుల్య స్థితిని, శాంతిని ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని పూర్తిగా మన 2 అరచేతుల్లోని సహస్రారంలో ఉంచుకుంటూ, మనలో ఉన్న శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని జాగృత చేయమని శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని పూర్తిగా మన మధ్య మూలాధార చక్రంలో ఉంచుకుంటూ,
శ్రీ మాతాజీ, దయచేసి మీరు మా అందరి మూలాధార చక్రాల్లోకి శ్రీ గణేశన్ రూపంలో రండి తల్లి. మీరే సాక్షాత్ శ్రీ విఘ్ననాశాయ గణేశ. దయచేసి మా ధ్యానంలో ఏర్పడుతున్న అన్ని రకాల ఆటంకాలను, మా ఆత్మోన్నతికి ఏర్పడుతున్న అన్ని రకాల అవరోధాలను పూర్తిగా తొలగించండి తల్లి. శ్రీ మాతాజీ, దయచేసి మమ్మల్ని అందరినీ శ్రీ గణేశన్ లాగా పూర్తిగా తీర్చిదిద్దండి తల్లి. శ్రీ గణేష్ని యొక్క అన్ని సుగుణాలను మాకు ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని పూర్తిగా మన మూలాధార చక్రంలో వచ్చి చైతన్యం మీదే ఉంచుకుందాం. శ్రీ విఘ్ననాశాయ గణేశ సాక్షాత్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విఘ్ననాశాయ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. నెమ్మదిగా మన చిత్తాన్ని మన కుండలిని మాత దగ్గరికి తీసుకొచ్చుకుని త్రికోణాకారంలో ఉన్న కుండలిని శక్తి మీద మన చిత్తాన్ని పూర్తిగా లగ్నం చేస్తూ అమ్మ జన్మ జన్మల కుండలిని మాత, దయచేసి మా అందరి కుండలిని పూర్తిగా జాగృతి చేసి సహస్రారంలో ఉన్న ఆది మహాకుండలిని శక్తితో పూర్తిగా అనుసంధానం చేయండి తల్లి. మన కుండలిని యొక్క కదలికలను పరిశీలించుకుంటూ చిత్తాన్ని నెమ్మదిగా మన కుడి స్వాదిష్టాన చక్రం దగ్గర తీసుకొచ్చుకుందాం. కుడి చేతిని శ్రీ మాతాజీ గారి వైపు, ఎడమ చేతిని మన కుడి స్వాదిష్టాన చక్రం మీద ఉంచుకుంటూ శ్రీ మాతాజీ, దయచేసి మా అందరి చిత్తాలను మీ యొక్క పరమ చైతన్యంతో మమేకం చేయండి తల్లి. మమ్మల్ని అందరినీ మీ దివ్య చిత్తంలో ఉంచుకోండి తల్లి. మా అందరికీ దయచేసి నిర్మలమైన ప్రశాంతమైన చిత్తాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మ దయచేసి మాలో ఉన్న అధికమైన వేడిని పూర్తిగా తొలగించండి తల్లి. మీరే సాక్షాత్ శ్రీ చిత్ శక్తి, మీరే సాక్షాత్ శ్రీ చిత్త నిరోధిని. దయచేసి మా చిత్తాన్ని శక్తివంతం చేయండి తల్లి, ప్రకాశవంతం చేయండి తల్లి. మన కుడి చేతి ద్వారా చైతన్యాన్ని తీసుకుంటూ మన కాలేయ స్థానానికి చైతన్యం పంపించమని అమ్మని ప్రార్థిద్దాం. నెమ్మదిగా మన ఎడమ చేతిని శ్రీమాతేశ్వరి గారి వైపు, కుడి చేతిని మన ఎడమ హృదయం మీద, శ్రీ మాతాజీ
దయచేసి మీరు మా అందరి హృదయాల్లోకి రండి తల్లి. మీ పవిత్రమైన పాదపద్మాలను సదా మా హృదయంలో ఉంచండి తల్లి. మీ పవిత్రమైన పాదపద్మాలను మా హృదయంలో పూజింపబడినట్లుగా మమ్మల్ని అనుగ్రహించండి తల్లి. శ్రీమాతాజీ, మేము శుద్ధమైన ఆత్మస్వరూపులం తల్లి. మేము ఈ శరీరము కాదు, ఈ మెదడు కాదు, శుద్ధమైన ఆత్మస్వరూపులమని వాస్తవంలో ఉంచండి తల్లి. అన్ని రకాల మాయల నుండి కాపాడండి తల్లి. మమ్మల్ని అందరినీ సంపూర్ణమైన ఆత్మస్వరూపులుగా తీర్చిదిద్ది ఆత్మానందాన్ని ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని విశుద్ధి చక్రం మీద తీసుకొచ్చుకుందాం. శ్రీమాతాజీ, దయచేసి మీరు మా అందరి విశుద్ధి చక్రాల్లోకి శ్రీ రాధాకృష్ణ రూపంలో రండి తల్లి. శ్రీకృష్ణుని యొక్క 16,000 శక్తులను మాలో పూర్తిగా జాగృతి చేయండి తల్లి. మా అందరికీ ఆత్మతత్వమైన సాక్షితత్వాన్ని పూర్తిగా మాలో స్థిరపరచండి తల్లి. శ్రీకృష్ణుని యొక్క మాధుర్యాన్ని మా విశుద్ధి చక్రంలో మా అందరికీ ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మన సహస్రారంలోకి తీసుకొచ్చుకుంటూ మన కుడి చేతితో మన మాడు దగ్గర కొద్దిగా మసాజ్ చేస్తూ 3వ మహామంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కలకి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని పూర్తిగా మన బ్రహ్మరంధ్రం దగ్గరున్న తల్లి యొక్క పవిత్రమైన పాదపద్మాల దగ్గర ఉంచుకుంటూ మనలో మనలో వచ్చే ఆలోచనను గమనించుకుంటూ ఈ ఆలోచనకి మధ్యలో ఉన్న ఈ విలంబ స్థితిని పెంచమని అమ్మని ప్రార్థిస్తూ మన అందరికీ పూర్తి నిర్విచార స్థితిని, నిరానంద స్థితిని ప్రసాదించమని ప్రార్థిద్దాం. అమ్మ ఇచ్చే ఈ అనంతమైన పరమ చైతన్య శక్తిని మన బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలో ఉన్న ప్రతి కణకణానికి తీసుకుంటూ మన చిత్తాన్ని పూర్తిగా ఆ పరమ చైతన్యంతో మమేకం చేస్తూ
ఈ పూర్తి నిర్విచార స్థితిలో శ్రీ మాతాజీ గారి యొక్క అమృత వాక్కుని విందామండి ఆత్మపూర్వకంగా. జై శ్రీ మాతాజీ. Nice to see today so many Sahajogis looking like beautiful lotus flowers as the blossom time is filled with the fragrance of your beauty. It is such a pleasure for me to be your mother and to be able to communicate the divine, the powers of divine, the beauty of divine to you. It was never possible before, as you know. Everyone tried their level best, but nobody could achieve it to communicate that beauty. As you know, Sahaja Yoga or this Mahayoga is a very unique system. It never existed before. It has come into existence. Of course, I should say that because the Parabrahma decided to take a form, but you also all decided to come on this earth to receive the blessing. It cannot be possible to do anything with one hand. The beauty of Sahaja Yoga is great, no doubt, which I'm sure very soon people will realize that this is the only way all lost people will come back to Sahaja Yoga, I'm sure, and they will achieve what they are due. You don't have to do anything about Sahaja Yoga, you just walk in and you can get realization. In India, there was a gentleman who came to see me, and he told me a big story about his woes. He told me he's under debt. He has so many problems. His wife is like this, his children are like this, and he has political problems, all sorts of problems he had. And then he got his realization. And he said, "Mother, what have you done to me?" I said, "Why?" He said, "I've forgotten all this and I'm in joy. I'm in joy." He said. I said, "It could be an escape." He said, "No, I can see all that, but I am still in joy." Next time he met me, he said, "I've solved all my problems because I was in joy and I could share it with others. Things improved a lot." That's how Sahaja Yoga works, instantaneously, spontaneously, without any effort. It's true. But we have to face certain things. The fact that we were not so prepared for Sahaja, in the sense that we are people living in this life of turmoil, confusion, all kinds of funny ideas. And the idea of dharma is also missing. It's only in the books or in the churches, maybe somewhere people talk, only talk. It's not actually existing. Moreover, we have also not got the traditions left with us, which are required to be a person to worship the divine. Most of our traditions we have lost because firstly we discovered that there's a lot of hypocrisy and insincerity as far as religion is concerned. The people who talk of religion behave in such manner
that you cannot believe that there is God. So they denied God, they denied all the traditions, they said this is all useless, it has no meaning, better give up all the religions, it's fanaticism, it is nonsense. Because it did not give them any fruits, according to them. They couldn't wait for Sahaja Yoga to come in to prove that all religions are absolutely correct and their traditions are absolutely necessary if you really want to have the maximum of the joy and the beauty of the divine. But it so happened that we lost those traditions. We've lost. Most of the traditions are lost. It is surprising how many traditions we have lost and we are not aware of it. So a new education is needed for us to understand the traditions of worshipping. It's easy to have a puja because your mother is always available. If you just tell her there is puja, she'll dress up and come down here. But in tradition, at least there should be an invitation, you have to come and receive and ask for coming, because it's now you see the joke of the whole thing is. But it's all right because you don't know, it's all right. It's not only that, I'm saying on the whole, worship is a tradition which has come to us from great seers and ancient sages. Anybody, even say Moses, you can say Socrates, you can say Dattatreya or Markandeya, or any one of these people have found out the ways and methods how to tune our instruments to the divine to achieve the maximum joy. How to please the deities. That's the main point, is how to please the deities. But it's a crude word, pleases, but how to, I don't know what should I say, innovation, I say, or what do you call that? How to spark them, invoke them, that they give you complete blessings. And the trick of the trade one has to learn, one has to educate. There's nothing wrong in getting educated. So we know that we have to educate ourselves, first point, and secondly, we have to know that for that we have to be humble. The humility should be such that I have to learn, I have to educate. Nothing wrong in it. And I have told you before that in ancient times the gurus used to be so strict with their disciples that they used to put them hanging on a well for 3 days before they could enter even into the university. So if they could stand all that insults, then only they would bring the students inside and start talking about any education. Because, you see, in educating a person, if you have no humility and understanding that I do not know, I have to know, is a fact. Because this is a new journey towards the roots, as I said. You are the roots. Sahaja Yogis are the roots of the whole universe. Do you know that? You are the roots. And as roots, you have to know how to journey through this deeper paths of spiritual life, to grow. When you grow deep, the tree grows up. It is through you only the nourishment of this overgrown universe is going to be looked after. And the more it overgrows, you must grow deeper. But for that you must have education. It's important. Look at the little cell at the tip of a root, how it moves with complete intelligence, understanding, and wisdom. Supposing it is hit by a stone, it doesn't feel bad. It goes back. It knows where to recede, where to go further, where to go round the thing, and how to use the same stone for making the tree very strong.
all this education you have to get through your experiences, and by all the time saying humbly, I have to learn. That is very important, that we have to have that humility to educate ourselves, because with that education you will embed this tremendous task into the minds of people, which is a very difficult thing. The movement is outward in these shoots, in this outside, outward. It's easy to impress a person if you are insincere, very easy. If you can dress up in a particular way, smile in a different way, look in a different way, if you can act very well, you can impress anyone. For the people who are superficial, we say, the veneer that we have so far is not needed anymore. There is no need to have the veneer, because inside we have found ourselves, our own spirit, our own beauty, which is going to flower out, which is going to come out. So there is no need to have any artificial veneer at all, because I know you and the deities know you. There is no need to have any artificiality outside. We put on some sort of an artificial veneer. What's the use for us? Nothing. We are not going to impress people outwardly. We have to impress them inwardly. So for inward growth, all this veneer must drop off. The veneer has come through so many kinds of acceptance of norms and we can say the formalities of life are concerned. That veneer is within us. If you say thank you 10 times, finished. If you say sorry 2 times, it's all right. But from inside to feel something, to genuinely feel something, to be genuine about it, is our work. But that doesn't mean that we should have no tradition. Tradition gives us that beauty to grow in a proper way. For example, we'll find people talk here sometimes gives you a shock. I mean, the way, I'll buy you a lunch today, say a thing like that. I mean, it's horrible to say such a thing as to say, I'll buy you a lunch today. You see, it's very rude and crude way of talking, isn't it? On the contrary, it's better to say that, will you give me the pleasure of you having for lunch? It's no artificiality. That's the way you should feel it. There's no artificiality, because from your heart it is coming. You're saying it from your heart. But if you're not saying it from your heart, it's better, even if you are not saying with your heart, it's better to say that it would be a pleasure, because to say that I'll buy you a lunch and you buy me tomorrow. To say another thing, you see, this is also possible. This people think is being very open and there's no insincerity, because you are insincere. Because you are insincere, that's why you want to avoid insincerity. Why not be sincere? By saying whatever looks so sincere is actually vulgar. It is not proper to say such a thing. But for a Sahaja Yogi, if he is traditional as well as his inner self is shining, it's like a beautiful diamond put in a beautiful ring. So I feel that an education in our behavior has to come in. Our language has to change. Our style has to change. We have to live in a way that people should feel that these are decent people, very normal people. You don't have to do anything abnormal to be a Sahaja Yogi. You have to be extremely normal, decent people who know decent language. There is no need to put up any show. For example, you see an artificial smile or an artificial face. There's no need at all. For a Sahaja Yogi to become like any other person is no hypocrisy. You see, a Sahaja Yogi may think, Mother, it's a hypocrisy because I am a Sahaja Yogi, I am a realized soul. Why should I dress up like other people? You see, it's a hypocrisy. It is not. For a king to dress up like a
beggar, is it a hypocrisy? Will you call it a hypocrisy? It is not. Now, I am supposing I am a goddess. I am not supposed to dress up like ordinary people. I am to be decked up all the time. I should have this, that. But I have to dress up like ordinary person. So is it hypocrisy? Is it hypocrisy by that? It is not. Hypocrisy is to claim something that you are not. It's a higher level. You see, supposing a person who is not even a realized soul and he says, I am a guru, then he is a hypocrite. But not a real guru behaves like an ordinary person. It's a question of discretion. One should understand it's a question of discretion. So when you dress up like an ordinary person, in an ordinary way, there is no question of hypocrisy. But maybe you are doing it for a thing not to appear something so much that others' ego is hurt. Actually, I do that only just not to hurt anybody's ego. To be very frank, I go about like that because I do not want to hurt anybody's ego. Because hurting ego means they'll go down further. So maybe that is the reason you are doing. For the sake of their good, if you have to take up a dress like that, doesn't matter. But hypocrisy comes in when you are not that and you claim something. Now for a Sahaja Yogi, it is important to know that he has to improve. He has to go further. He has to grow. And for the growth, whatever is necessary must be accepted in right, proper way. Now, today is a very auspicious day that you are celebrating my birthday. I'm sure by the time I'm 60 years of age, you would grow so fast. This year, I wish that you grow so fast that when people see you, they should feel like great, beautiful personality standing before us. Each one of you have to be great people. Each one of you. For me, that's the only thing to be seen. And it can be accelerated very fast. If you understand, you have to learn every moment. The humility is necessary. If you know that you have to grow every moment, you will be amazed how fast you can. Every moment you have to change. For example, your style of talking. Some people have a style of talking. You can see in the mirror. How would you like a Sahaja Yogi to have that kind of a style of talking? Some people have a style of, laughing in a funny way. All the time they'll be laughing, giggling while talking. Hey, who they go on. That's not the way a Sahaja Yogi should be. He should be serene. He should laugh when it is necessary. He should smile at when it is necessary. It is so much in tune with your spirit that whatever you do should create beauty. Even when you cry, at the time when it is necessary, it's so beautiful. See, tears come into your eyes sometimes. They do. But you see somebody very sick, somebody very ill, unhappy, then the tears should come, not when something about you is bad. That's a Sahaja Yogi. A Sahaja Yogi must feel for others, not for oneself. In the same way, when you laugh, you shouldn't just laugh. It's a matter of habit. Some people have a habit. Whenever they talk, they'll start with a laughter, or they'll just in between hair, they'll say again hair, they'll say, has no meaning. Every time the person who laughs can be idiotic also. So one should not appear that way. Or one should not be so serious that next moment a person wants to get away from you the way you are serious. There are silent bores also. They just bore you by their silence. But whatever you have to speak should come from your heart. If it really comes from your heart, I tell you, it will have so much effect because heart gives that beauty to you. That's your spirit. Connection is with the spirit. When you speak it from your heart, feelingly, whatever you speak, it shows so much of your feelings on your face and on your behavior and everything, and it touches another person's heart. Means you touch the roots of the person. You touch the absolute innermost part of his antakarana, as you say, innermost compartment of his life, and from there the light comes. Now this difference we must understand, that our education now is going
to be sincerity, to speak from your own heart and not from outside. Now we have all the formalities, how to say it, how to eat. These things are very, very superficial for Sahaja Yoga. These are not so important. For Sahaja Yoga, these things do not matter. But the traditional జై శ్రీ మాతాజీ. కొంతసేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉందా. జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ గారు ఇచ్చిన సందేశానికి తెలుగులో అనువాదం చూద్దామండి. శ్రీ మాతాజీ గారిది జన్మదిన పూజ, లండన్, 1982. ఈరోజు పరిమళభరితమైన అందమైన కలువ పువ్వుల్లాగా కనిపిస్తున్న ఇంతమంది సహజయోగులను చూడటం నాకెంతో సంతృప్తికరంగా ఉంది. మీ తల్లిగా ఉంటూ దైవాన్ని, దైవం యొక్క శక్తులని, దైవం యొక్క సౌందర్యాన్ని మీకు అందించగలిగిన నాకెంతో మహదానందంగా ఉంది. ఇంతకు పూర్వం అది ఎంత మాత్రం సాధ్యపడలేదు. సహజయోగం లేక ఈ మహాయోగము ఓ అత్యంత విలక్షణమైన పద్ధతి అనే విషయం మీకు విదితమే. అది ఇంతకు పూర్వం లేనే లేదు. పరబ్రహ్మ ఓ నిర్దిష్ట రూపంతో ఆవిర్భవించాలని నిర్ణయించుకున్నందున సహజయోగం ఇప్పుడు ఉనికిలోనికి వచ్చిందని నేను చెప్పగలను. కానీ మీరందరూ కూడా ఆ మహదానందాన్ని పొందుటకు ఈ పృథ్వీపై జన్మించాలని నిర్ణయించుకున్నారు. ఒకే హస్తంతో ఏ పని సాధ్యపడదు. సహజయోగం యొక్క సౌందర్యం గొప్పదంటంలో సందేహం లేదు. ప్రజలంతా అతి త్వరలో ఆ విషయాన్ని గ్రహిస్తారనే నమ్మకం నాకుంది. సహజయోగం ఒక్కటే మార్గమని వారు తెలుసుకున్నప్పుడు దారి తప్పిన వారంతా తిరిగి సహజయోగంలోనికి ప్రవేశిస్తారు. సహజయోగం కోసం మీరేమీ చేయనక్కర్లేదు. సహజయోగంలోనికి కేవలం అలా ప్రవేశించి మీ ఆత్మ సాక్షాత్కారం పొందండి. భారతదేశంలో ఒక వ్యక్తి నన్ను దర్శించి తన పై అధికారి గురించి ఒక పెద్ద కథ నాకు వినిపించాడు. తాను అప్పుల్లో కూరుకుపోయినట్లుగా అతను చెప్పాడు. అతనికి చాలా సమస్యలున్నాయి. అతని ఇల్లాలు ఓ విధంగాను, పిల్లలు మరో విధంగాను ఉన్నారు. అతనికి రాజకీయ సమస్యలతో పాటు అన్ని రకాలైన సమస్యలు ఉన్నాయి. అతనప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొందాడు. అతను అన్నాడు, శ్రీమాతాజీ మీరు నాకేమి చేశారు అని. నేను ఎందుకు అని అన్నాను. నేనంతా మర్చిపోయి ఆనందిస్తున్నాను, ఆనందంలో ఉన్నాను అని అన్నాడు. నిజంగా చెప్పాలంటే మనం సహజయోగాన్ని అభ్యసించుటకు ఇంకా పూర్తిగా సంసిద్ధులం కాలేదు.
మనం సంక్లిష్టమైన, గందరగోళమైన, హాస్యాస్పద భావపూరితమైన జీవితంలో జీవిస్తున్నాము. నేను మొత్తం మీద చెప్తున్నాను, ఓ పూజ అనే కార్యక్రమం, ఓ సాంప్రదాయం, అది గొప్ప గొప్ప మునీశ్వరుల నుండి, పూర్వకాలపు తపస్సంపన్నుల నుండి మనకు సంక్రమించింది. మోజెస్, సోక్రటీస్, దత్తాత్రేయుడు, మార్కండేయుని వంటి తపస్సంపన్నులందరూ మనం అమితానందం పొందాలంటే మన దేహమనే సాధనాలను దైవంతో ఏ విధంగా మలుచుకోవాలో ఆ తత్ సంబంధిత మార్గాల్ని, విధానాల్ని కనుగొన్నారు. దేవతలను ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలన్నదే ఇక్కడ ముఖ్యమైన సమస్య. దేవతలు తమ సంపూర్ణ ఆశీర్వాదాలను మీపై వర్షించుటకు వీలుగా వారిని ఏ విధంగా ఉత్తేజపరచాలో, మేల్కొల్పాలో దానికి సంబంధించిన జ్ఞానమునంతటిని మీరు నేర్చుకోవాలి. ఆ విషయంలో మీరు విద్యావంతులు కావాలి. మనంతట మనం జ్ఞానవంతులుగా తయారవటం అనే దాన్ని ప్రథమ విషయంగా మనం పరిగణించాలి. దానికై మనం వినమ్రత కలిగి ఉండాలి. ఇది రెండో విషయం. నేను నేర్చుకోవాలి, నేను జ్ఞానం పొందాలి అనే వినమ్రత ఉండటం చాలా అవసరం. విద్యలో వినమ్రత లేకపోవడం అనేది నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఇది మూల వేర్ల దిశగా పయనించే నూతన ప్రయాణం. మీరు మూల వేర్లు, సహజయోగులు, ఈ సమస్త విశ్వానికి మూల వేర్లు. మీకు ఆ విషయం తెలుసా? మీరు వేర్లు కాబట్టి వేర్లుగా ఎలా వ్యాపించవలసింది మీరు తెలుసుకోవాలి. మీరు లోతుగా వ్యాపించినట్లయితే మీ ద్వారా వృక్షం లోతుగా ఎదుగుతుంది. మీ ద్వారానే అతిగా ఎదిగిపోయిన ఈ విశ్వం యొక్క పోషణ జరపబడుతుంది. అది ఎంత ఎత్తుకు ఎదిగినట్లయితే మీరంత లోతుగా వ్యాపించి తీరాలి. అందుకు గాను మీరు జ్ఞానవంతులవ్వాలి. మనం మన ఆత్మను, మన స్వయం సౌందర్యాన్ని కనుగొన్నాము. అది పుష్పించి బహిర్గతం అవుతుంది. కనుక పై పై మెరుగుల యొక్క అవసరం ఏదీ లేదు. ఎందుకంటే మీరు నాకు తెలుసు, దేవతలకు తెలుసు. ప్రజల్ని మనం బాహ్యపరంగా ప్రభావితులు చేయబోవడం లేదు. వారిని మనం అంతర్గతంగా ప్రభావితులు చేయాల్సి ఉంటుంది. సహజయోగి సాంప్రదాయబద్ధునిగా ఉండి అతని అంతరంగం పదునుగా ఉంటే అప్పుడు అతనొక అందమైన వజ్రం లాంటి వాడవుతాడు. కనుక మనం నేర్చే విద్యలోను, మన భాషలోను, మన శైలిలోనూ మార్పు రావాలి. మనం బహుచక్కని ప్రవర్తన కలిగిన వారమని, అతి సాధారణమైన వారమని ప్రజలు అనుకునే విధంగా మనం జీవించాలి. ఓ సహజయోగిగా తయారవడానికి అసాధారణమైనదేమీ మీరు చేయవలసిన పని లేదు. బహు చక్కటి భాష తెలిసిన సాధారణమైన మంచి మనుషుల్లా ప్రవర్తించాలి. ఎలాంటి బాహ్య వేషధారణ యొక్క ఆవశ్యకత లేదు. సహజయోగి తాను అభివృద్ధి చెందాల్సి ఉందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అతను ఇంకా మున్ముందుకు సాగాలి, ఎదగాలి. తన ఎదుగుదలకు అవసరమైన దాన్ని బేషరతుగా అంగీకరించాలి. ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు తమ ఎదుట ఒక గొప్ప సుందర వ్యక్తిత్వం ఉన్నట్లుగా వారు గుర్తించగలగాలి. మీలోని ప్రతి ఒక్కరూ గొప్ప వ్యక్తులుగా తయారు కావడమే నాకు కావలసింది. మీరు ప్రతి క్షణం నేర్చుకోవాల్సి ఉందనే విషయాన్ని గ్రహిస్తే అప్పుడు మీ అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఇక్కడ వినమ్రత యొక్క ఆవశ్యకత చాలా ఉంది. మీ మాటల తీరు, నడవడిక ఎలా ఉందో అద్దంలో పరిశీలించి చూసుకోవచ్చు. సహజయోగి అతను నిర్మలంగా ఉండాలి. అవసరమైనప్పుడు నవ్వాలి, చిరునవ్వులు చిందించాలి. మీరు మీ ఆత్మ ప్రకారం నడుచుకోవాలి. మీరేం చేసినా అది అందాన్ని సృష్టించాలి. సహజయోగి ఇతరుల కొరకు పరితపించాలి, కానీ తన కొరకు కాదు. మీరేది మాట్లాడినా మీ హృదయాంతరాల నుండి రావాలి. అది వాస్తవంగా మీ హృదయం నుండి వస్తే దాని యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుందని నేను చెప్పగలను. ఎందుచేతనంటే హృదయం మీ యొక్క ఆత్మ సౌందర్యాన్ని మీకు అందచేస్తుంది. సంబంధం అనేది ఎప్పుడు మీ ఆత్మతో ఉంటుంది. మీరు మీ హృదయం నుంచి అనుభూతి చెందుతూ మాట్లాడితే మీరు ఏది మాట్లాడినా అది మీ ముఖారవిందంపై, మీ ప్రవర్తనపై, ప్రతి ఒక్క దానిపై ప్రభావం చూపి ఇతరుల హృదయాన్ని స్పృశిస్తుంది.
అంటే మీరు ఆ వ్యక్తి యొక్క మూల వేర్లను తాకుతున్నారన్నమాట. మీరు అతని యొక్క అంతఃకరణ అని పిలువబడే దాని యొక్క అంతరంగంలోని పరిపూర్ణమైన భాగాన్ని, అనగా అతని కాంతి యొక్క అత్యంత అంతర్గత భాగాన్ని తాకుతున్నారు. కాంతి ఆ ప్రదేశం నుండి వెలువడుతుంది. మనం నిజాయితీగా హృదయం నుండి మాట్లాడే విద్యను అభ్యసించాలి. బాహ్యపరంగా మాట్లాడటం కాదు. మీరు కృత్రిమమైన నడవడిని అలవర్చుకోకూడదు. అలా ఉండాల్సిన ఆగత్యం మీకు లేదు. జై శ్రీ మాతాజీ. తల్లి ఇచ్చిన ఈ అమృత వాక్కును మనలో పూర్తిగా స్థిరపరచుకుంటూ మనల్ని అందరినీ మంచి సహజయోగులుగా తీర్చిదిద్దమని, అమ్మ యొక్క మంచి పనిపుంట్లుగా తీర్చిదిద్దమని ఆత్మపూర్వకంగా ప్రార్థిద్దాం. శ్రీమాతాజీ, ఈరోజు మా అంతటికి ఇంతటి మంచి ధ్యానాన్ని ప్రసాదించినందుకు మీకు, శ్రీ సదాశివునకు సహాయం చేసిన దేవీ దేవతలకు అందరికీ శతకోటి ధన్యవాదాలు తల్లి. శ్రీమాతాజీ, ఈ ధ్యానంలో మేమేదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే దయచేసి మమ్మల్ని మన్నించండి తల్లి. జై శ్రీ మాతాజీ. అందరం కూడా కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన్ వేసుకుందాం. జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ ధ్యాన కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుని మరలా రేపు ఇదే సమయాన్ని కలుసుకుందామండి. జై శ్రీ మాతాజీ. కొంతసేపు సంగీతం వింటూ మన ధ్యాన స్థితిని కొనసాగించుకుందాం. జై శ్రీ మాతాజీ.
Thank you.